కమ్మతనానికి అయితే సూపర్. ఇక స్టవ్ బంద్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం లాస్ట్లో. మనం లాస్ట్కి బంద్ చేసుకుంటప్పుడు కొత్తిమీర వేసుకుంటే స్మెల్ లెవెల్ ఉంటుంది. ఇట్లా ఇట్లా కట్టెలు వేసుకుంటే మంచిగా ఈ రకంగా సూప్. ఇంకా చల్లగా అయితే ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది. ఇంకా పలసగా కావాలంటే ఇంకా ముందే అంతే. వంకాయనైతే మెత్త ఉడికిపోయింది. చూపెట్టనా? కాలుతుంది. ఇక చూపెట్టనా? రెడీ అయింది. ఇక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కమ్మతనానికి సింపుల్గా ఇట్లా చేసుకోండి. ఎవరు చేయరాని అమ్మాయి గుడక ఇట్లా వేసేసుకోవచ్చు. కమ్మగా తినచ్చు. టేస్ట్ లెవెల్ ఉంటుంది. ఇక నన్ను నమ్మి చేయండి. కమ్మతనానికి ఇక తగ్గం ఈ టేస్ట్. సూపర్ సూపర్. మమ్మీ లంచ్కి ఏం చేస్తున్నావు? ఏం కర్రీ చేస్తున్నావు? సింపుల్గా వంకాయ కర్రీ ఎట్లా చేసుకుందాం అన్నది ఇక నేను అలా చూపించామని నేను రెడీ పెట్టుకుంటున్నా. వంకాయ సింపుల్గానే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. సింపుల్గానే ఎవరైనా వండుకోవచ్చు. ఎంత అండరాని వాళ్ళైనా వండుకోవచ్చు. ఇది అంత బాగుంటుంది. టేస్ట్ సింపుల్ గానీ టేస్ట్ అయితే సింపుల్ కాదు, ఓ లెవెల్ ఉంటది. టేస్ట్ లెవెల్. వంటలు సింపుల్ గానే టేస్ట్ బాగుంటాయి కానీ సింపుల్ గా చేసింది ఉడక కొన్ని టేస్ట్, ఇంకా బాగా హెవీగా చేసింది ఉడక అదొక టేస్ట్. ఇక దేని టేస్ట్ దానికే ఉంటది. ఇక దేన్ని తక్కువ చేయదు. ఇది వంకాయ అంటే ఒక రాజు, కూరగాయల రాజు. రాజు ఎక్కడ పెట్టినా సూపరే, రాజుగా నిలిచి ఉంటది కమ్మతనానికి. ఇక ఒకసారి అరుచుకుందాం వాళ్ళను. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఇక మంచి వంకాయ అన్నది సింపుల్ తోటి టేస్ట్గా మనం ఎట్లా వండుకుందాం. రొట్టెకైనా చపాతీకైనా మనం దోశకైనా ప్రతి దానికి తినచ్చు దీన్ని వంకాయ. ఇక ఏంటంటే అన్నంకైతే సూపరు. ఇక అన్నం తినచ్చు, ఏదానికైనా కమ్మతనంలా సూపరు. ఇప్పుడు చేసుకుందామని నేను ఇష్టంగా తెచ్చుకున్నా అవి వంకాయలను చూస్తే వద్దులా తింటా. అన్ని తినాలే, కూరగాయలు అన్ని రకాలు తినాలి. బాడీకి ఏది అందిస్తుందో తెలియదు. అన్ని రకాలు ఇది పడది ఇది చేయది. ఆలుగడ్డ కూడా తినాలి, వంకాయ కూడా తినాలి. బాడీకి కొంచెమైనా తినాలి, బాగా తినకుండా. కానీ అది మనకి ఇమ్మిడిచ్చుకునేటంత ఉంటుంది. అలవాటు చేయాలి. బాడీకి అలవాటు చేయక మనం ఎప్పుడో ఒకసారి తినమరికే దాన్ని ఏదన్నా ఒకటి వస్తుంది అట్లా. ఇక మనము తినక తింటే కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లా మనం పులుపైన చింత పులుపు కూడా తింటాం కదా, కొందరికి పడది. కొంచెం తినాలి. తింటే అన్ని బాడీకి అన్ని ఇమ్డాలి, అప్పుడు టేస్ట్ లెవెల్. ఇదంతా ప్రాసెస్ చూపెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పగానే మమ్మీ. అయ్యో మిమ్మల్ని ఎవరన్నా చెడ్డవాళ్ళు అంటోనరా ఇక అందరికి నచ్చాలని లేదు. వాళ్ళకు ఏంటంటే దేవుడే అందరికి నచ్చాడు. ఇక మీరు ఎట్లా నచ్చుతారు? ఎందుకంటే మనకు నచ్చినట్టు మనం బతకాలి. మనకు నచ్చినట్టు మనం బతకాలంటే మంచిగానే అయితే బతకాలి. వాళ్ళు అందరికి నచ్చాలి, వీళ్ళు మంచిగా నాలే, వీళ్ళు ఇట్లా నాలే, నన్ను పొగుడాలి అన్నది ఉండద్దు. వాళ్ళు పొగుడతారో తర్వాత విషయం ఏంటంటే వాళ్ళ గురించి మీరు నటించారనుకో జీవితంలో ఫెయిల్ అవుతారు. ఎందుకంటే జీవితంలో మంచిగా బతకరు. ఇప్పుడు మనము ఏంటంటే మంచిగా బతుకున్నామా, మంచిగా ఉన్నామా, మనకు ఆనందంగా ఉన్నామా అది ఆలోచించుండ్రి. ఎందుకంటే మనకు నచ్చినట్టు మనం బతుకున్నాం. ఇంకోళ్ళకి నచ్చాలి, వీళ్ళకి నచ్చలేదు, వాళ్ళకి నచ్చేటట్టు బతుకుతా, మంచితనంగానే బతుకుర్రి. కానీ అందరికి మంచితనం బతికిన వాళ్ళు నచ్చరు. ఎందుకంటే అసలు నచ్చం. ఆ దేవుడు అన్నదే నచ్చాడు. ఒక దేవుడు ఒకళ్ళకి నచ్చుతాడు, దేవుడే భరించుకుంటాడు. ఈ దేవుడు నాకు నచ్చలేడు అంటారు. అట్లా మనుషులను కూడా నచ్చకుంటే అది వదిలేయండి. ఏంటంటే మనకు నచ్చిన బతుకు మనం బతుకుదాము. మంచిగా అనిపించిందే బతకాలి, మనం మంచితనాన్నే బతకాలి. అందరికి నచ్చాలని బతకద్దు. ఇది నిజాయితీగా ఉండాలి. నిజాయితీ అనేది పనిచేస్తుంది. అది పనిచేస్తే నిజాయితీ నిలబెడుతుంది ఎప్పుడైనా. కానీ ఇక మంచితనాన్ని నటిస్తారు చూడు, అది డేంజర్. ఇక నటించింది ఎప్పుడోసారి బయటకు వస్తుంది. ఎప్పుడైనా బయటకు వస్తుంది, కుండ బద్దలు కొట్టినట్టు అవుతుంది. ఇక అప్పుడు వాళ్ళది మొత్తం ఏముండదు, ఇక అడిగేసినట్టే ఉంటుంది. ఇక మంచితనం ఏడుంటుంది ఇక అది విషయం. ఇక మంచితనము కుండ బద్దలు కొట్టినాక అది ఏర్పడ్డాక వక్కలైపోయినాక అతుకు పెడదామంటే అతుకుతుందా? అతుకది. ఇక వక్కలు పడేసుడే. ఇది నటించినా ఎప్పుడో ఒకసారి అయితే బయట పడుతుంది. అది మనం మంచితనంతో మనము
గడ్డకు పడతాం. దేవుడే మనను కాపాడుకుంటూ వస్తాడు ఎప్పుడు కూడా. మనకు దేవుడు కాపాడని మనం అనుకోవద్దు, మనం మంచితనం అయితే పోవాలి. దేవుడు ఎక్కడి నుంచో మెల్లగా నూకేస్తాడు మనల్ని, పక్కకు నూకుతాడు. అయ్యో ఇలా ప్రాబ్లంలో పడతారు ఈ బిడ్డలు అని నటించే మనుషులతోటి పక్కకు నూకుతాడు. నూకాడని అనుకోకుర్రి, అది మన మంచితనం మనకు పనిచేస్తుంది. సూపర్, మంచి మాట. నచ్చిందరా మీకు? అందరికి నచ్చుతుంది. నా జీవిత అనుభవంతో చెప్తున్నా, నటించే బతుకులను దూరం పెట్టుర్రి. నా నటనలు మనకు ముందట ఎన్కోటి ఉంటుంది, కడుపులోటు ఉంటుంది, వేరే ఉంటుంది. మనకు నటించిన వాళ్ళను జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఇది విషయం. మనము ఏంటంటే ఇట్లా బోలగా పోవద్దు గుడక, వాళ్ళు ఎట్టున్నారో చూసుకోవాలి. కానీ జీవిత అనుభవంతో చెప్తున్నా మీకు, ఎవరిని నమ్మాలంటే డేంజర్ పడ్డట్టే. మనం ఈజీగా నమ్ముతాం, అందరినీ నమ్ముతాం. దేవుడు కాపాడతాడు కదా, కాపాడతాడు, దేవుడు కాపాడతాడు. ఇలా డాడీ గుడక కాపాడతాడు. మా డాడీ ఎప్పుడు మన ఇంటనే ఉంటాడు. ప్రాబ్లం లో పడతారేమో, ఆయన ఆత్మ చావలేదు. మనిషి అయితే బతికే ఉన్నాడు. మనిషి శరీరం పోవచ్చు, ఆయన ఆత్మ మాత్రం మాతోటే ఉన్నది. మనల్ని కాపాడుకుంటూ వస్తుండ, ఆయన మాతోటి ఉన్నాడు అని నేను అనుకుంటా. నేను ఎలా తీసుకుంటా వస్తాను. మీరు కొడుకున్నారు ఇప్పుడు. ఇక ఆయన ఆత్మ ఉన్నది, మీరు ఉన్నారు. ఇది విషయం. నచ్చిందా నచ్చలేదా? కరెక్ట్ చెప్పింది మమ్మీ. సూపర్, మంచి మాట. నచ్చింది మమ్మీ, నాకు నచ్చిందా? ఇక ప్రాసెస్ చూపెట్టేద్దాం. చూపెట్టబోయే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండ్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్షల మంది చూస్తుండ్రు కానీ ఎందుకంటే సబ్స్క్రైబ్ తక్కువ ఉన్నది. మనకు తక్కువ ఉన్నది కాబట్టి మన ఎక్కువ చెయ్యండి. ఇక చూసుకుంటూ వెళ్ళిపోకూరు. టీవీలలో చూస్తున్నారు కావచ్చు, బాగా చూస్తుండ్రు కానీ సబ్స్క్రైబ్ తక్కువ ఉన్నది, మర్చిపోతుండ్రు. నేను గుర్తుకు చేస్తున్నా. ఇది సరేనా? సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి రెసిపీస్ రొటీన్ కూడా చూపించమన్నారు. ఏంటంటే లాక్స్ కూడా స్టార్ట్ చేసిన రోజు రొటీన్ పెట్టున్నారు. ప్రతి రొటీన్ కూడా మీకు పెడుతున్నా నేను. ఇక అందులో కూడా మీరు వెళ్ళిపోయి సబ్స్క్రైబ్ చేయండి, మీరు నాకు లైక్ చేయండి, కామెంట్ పెట్టుంది. మీకు ఏం చేస్తున్నా, ఏం తెచ్చుకుంటున్నా, ఏంది చీరలు కూడా ఎడగొనుకుంటున్నా, ఎట్లా తెస్తున్నా, చీరల గురించి కూడా అడిగిరు నాకు. ఇక ఏంటంటే ప్రతిది కూడా మీకు చూపిస్తున్నా. సరేనా? నేత్ర లాక్స్ ఎందుకంటే ఇక అది ముందుకు నడిపిస్తారని నమ్మకంతో, ఇక నా మందంతా ఉన్నారు, నాకు చేస్తారని నేను నమ్మకంతో తేజని పెట్టమన్నా పెట్టింది. సరేనా? చేసుకుందాం. సింపుల్ గా వంకాయ చేసుకుంటే కమ్మతనంలో సూపర్. సపోర్ట్ చేయరు కదా, చేస్తాం. చూపిద్దాం. ఇప్పుడు ఉప్పేసి నేను ఇలా వంకాయలు వేసిన, ఎందుకంటే ఉప్పేసి చూపించలే. ఇక ½ కేజీ దాకా ఉండొచ్చు ఇవి. ఆ రోజు మనము ఏంటంటే మా సండే కదా, పబ్లిక్ బాగున్నారు, పైసలు ఇవ్వమంటే అయితే నువ్వు ఇచ్చేసి వచ్చినావు అంతే. ఇక జోకిని చూడలే, ఏం చూడలే. ½ కేజీ ఉంటాయి, ½ కేజీ ఉంటాయి కావచ్చు. నిన్న వంకాయలు ఉన్నాయి కదా, ½ కేజీ ఉంటాయి. ఇగో దాచిన చెక్క, ఒక 4-5 లవంగాలు, 5 లవంగాలు, ఇలాచీలు 2, అల్లము, ఎల్లిగడ్డలు, పెరుగు, ఇగో జీలకర్ర, ఆవాలు, ధనియాల పొడి, ఇగో టమాటాలు. ఇట్లా తొడిముంటే అది ఫ్రెష్గా ఉంటాయి, తొడిముండే చూసుకొని తెచ్చుకోవాలి ఎప్పుడు కూడా. మెంతికూర కొద్దిగా అంతా, ఆనియన్ ఒకటి, కొత్తిమీర, కరివేపాకు, 2 పచ్చిమిర్చి. సింపుల్గానే ఇవి. ఏంటంటే శనగపప్పు, కారం, పసుపు, ఉప్పు, ఇంతనే. ఆయిల్ అయితే అక్కడ ఉన్నది, చేసుకుందాము. సరే, కట్ చేసుకుంటప్పుడు వంకాయలు లాస్ట్ కట్ చేసుకోవాలి. అవి నల్లగా అయితే తొందరగా కట్ చేసుకుని తొందరగా పొయ్యి మీద వేసుకునేది చూడాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనకు కావాల్సినవి కట్ చేస్తా. ఈ గడ్డ ఉడకది. పొడవులా కట్ చేసుకోవాలి. ఎప్పుడు కట్ చేసినా వంకాయలు ఎట్లా ఉంటాయో అట్లా కట్ చేస్తాను నేను. ఈ రకంగా కట్ చేస్తాను. మొత్తం కటింగ్ చూపించు. ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా ఇస్తే మొత్తం అయిపోతాయి. ఏమున్నది, టమాటాలు చిన్నగా ఉన్నాయి, 4 తీసుకుంది. పెద్దగా ఉంటే
ఒకటి తీసుకోమంటావు? పెద్దగా ఉంటే ఇక మనకు ఒకటే పెద్దది తీసుకోండి, కొంచెం చిన్న చిన్న ఉంటేనే తీసుకోండి. ఇంత చిన్న ఉంటే 4 తీసుకోండి అర్ధ కిలో వంకాయలకు. ఎంత మంచిగా ఉన్నాయి వాటర్ వంకాయకు, టమాటాకు. ఉంటే ఇష్టం అనిపిస్తుంది, కొందరు తొడిమే ఇష్టం లేని వాళ్ళు తీసేసుకోరు. ఎంత వైట్గా ఉన్నది వంకాయ. ఈ రకంగా కట్ చేసుకోవాలి. నల్లగా కాకుండా ఉప్పు నీళ్ళనే వేసుకోవాలి. దాల్చిన చెక్క కొంచెం, ఇలాచీలు 2, 5 లవంగాలు, అల్లం ఇంత ముక్క, ఎల్లిగడ్డలు ఒక 10 పాయల దాకా ఇవ్వండి. టమాటా పెద్ద గుడ్డ ఒకటి వేసుకోర్రి, ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి 4 చిన్న చిన్న వేసేస్తున్నాం. పట్టేసుకుందాం, గ్రైండ్ చేసుకొస్తా. గ్రైండ్ చేసుకున్నా. ఇప్పుడు ఏంటంటే ఎల్లిగడ్డ, అల్లము, టమాటా వీటితోటి మసాలా 5 లవంగాలు, ఇలాచి ఇవి పట్టినాయి కదా. ఈ మసాలా అన్నది ఎప్పుడు వేస్తా అన్నది పక్క చూడు. ఇప్పుడు స్టవ్ ముట్టించుకుందాము. ఇక ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. మనం కొద్దిగా వేయించుకుంటే మనకు వేయించుకొని పక్కకు పెట్టుకుంటే, ఇది వేయించుకుంటే టేస్ట్ బాగుంటాయి. ఉప్పు వేసి వాటర్లో వేసినా కదా, ఒకసారి నూనెలా కలిపేసేయండి. మూత పెట్టుకుందాము. ఒక 5 నిమిషాలు సన్న మంట మీద పెడదాం. బాగా ఎక్కువ మంట మీద చేయకూడదు, సన్న మంట మీద నూనెలో ఉడకని కొద్దిగా. కొంచెము నూనెలో వేగినాక తీసేసుకుందాం మనం. ఇప్పుడు ఇట్లా వేగినాయి కదా, ఈ రకంగా బాగా మెత్తగా కాకుండా సరే. ఇవి నూనెలో ఎగితే మంచిగా ఉంటుంది కదా, ఇవన్నిట్లలో పచ్చి పచ్చిగా వస్తాయి. ముందుగా లేదా మనకి ఎగితేనే మంచిగా ఉంటుంది. ఒక టీ స్పూను ఆవాలు, జీలకర్ర 1 టీ స్పూను. ½ కేజీ ఉన్నాయి కాబట్టి ½ కేజీ కంటే 1/4 కిలో ఉంటే తక్కువ వేసుకోండి, సగం సగం వేసుకోండి. శనగపప్పు ఏంటంటే అక్కడక్కడ వస్తే మంచిగా ఉంటుంది, 2 టీ స్పూన్లు వేస్తున్నా శనగపప్పు. కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం మెంతాకు ఉంటే వేసుకోవద్దు, లేకుంటే లేదు. ఈ మెంతాకు మాత్రం ఇప్పుడు సీజన్ తగ్గట్టు ఉంటుంది కదా, వేసుకుంటే వేసుకోండి, మీ ఇష్టం. అది కొంచెం కొత్తిమీర, ఈ కొత్తిమీర కూడా ఉంటే ఇయ్యరు, లేకుంటే. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ మంచిగా గోలాలి. ఏంటంటే తెలియని అమ్మాయిలకు చెప్పినట్టు చెప్తాను, ఎందుకంటే ఇది మంచిగా సింపుల్ అయినా కానీ గది రాదా అని అనుకుంటారు, వస్తుంది. రానోళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, ఈ వంట అయినా కన్ఫ్యూజ్ అవుతారు. అట్లా గోలండి. ఇక్కడ అన్నం అవుతుంది, నాకు రైస్ అవుతుంది, కలుపుకుందాం. ఇటు అన్నం అవుతుంది, ఇటు కర్రీ అవుతుంది, ఎప్పుడు ఉడక. ఇక అర్జెంటుగా వేసేస్తాను. ఇప్పుడు టమాటా పేస్ట్, టమాటా, దాల్చిన చెక్క, లవంగాలు, ఈ మసాలాను అయితే వేసుకోవాలి. అల్లం, ఎల్లిగడ్డ ఇవన్నీ గోలాలి. ఈ పచ్చితనం పోయేదాకా గోలాలి. పచ్చితనం పోతేనే మనకు కూర కమ్మ ఉంటుంది. ఇది సింపుల్ అయినా కానీ, సింపులే కదా మనం చేసేది, అది గోలాలి. మంచిగా గోలితేనే బాగుంటుంది. ఇలా గోలాలి. పసుపు వేసుకుంటే ఇప్పుడు
మనం ఎప్పుడైనా పసుపు వీటితో గోలితే కమ్మ ఉంటుంది. పచ్చితనం మొత్తం పోతేనే కమ్మ ఉంటుంది. టమాటా మసాలా ఇది ఉడక ఎంత స్మెల్ వస్తుందిరా, కమ్మ వస్తుంది కదా. ఇక పచ్చిమిర్చి ఉడక మీరు ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే వదిలేయచ్చు, మీ ఇష్టం. ఇక 2 టీ స్పూన్లు వేస్తున్నా. మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకోరు, కారం ఉప్పులు మీ ఇష్టం. ఇక నేను పచ్చిమిర్చి 2 వేసిన కదా, ఇప్పుడు 2 టీ స్పూన్లు వేస్తున్నా, సరిపోతుంది నాకు. ధనియా పౌడర్ 1 టీ స్పూన్. నూనెకి వేస్తే కమ్మ ఉంటుంది. ఇట్లా టమాటా ఇవన్నీ గోలినాయి కూడా, ఎంత మంచిగా గోలినాయి, కమ్మగా వస్తాయి. ఇప్పుడు పెరుగు కొంచెము గడ్డోలు ఉంటే ఇట్లా ఇట్లా అని ఉండు కొద్దిగా. బాగా పుల్లగా అయింది వేసుకోకుండ్రి, కొంచెం ఫ్రెష్ ఉన్న పెరుగు వేసుకోరు. పెరుగు ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటేనే మంచిగా ఉంటుంది మనం కర్రీస్లలో అయినా ఎండ్లైనా. గడ్డలు గడ్డలు ఉండకుండా కొంచెం ఇట్లా అని వేసుకోరు, గడ్డోలు వేయకూడదు, ఇబ్బంది అవుతుంది. అయినా ఏం కాదు, ఉడికిపోతుంది అది ఉడకదని. తెలియని వాళ్ళకు ప్రత్యేకించి చెప్తున్నా, అయ్యో గడ్డోలు వేస్తే ఇది ఇదే అయితే లేదు, ఓకే ఇబ్బంది పడతాం. ఇట్లా ఇట్లా నాలే. ఇప్పుడు పచ్చకన్నం పోయేదాకా ఉడకండి కొద్దిగా, 2 నిమిషాలు, ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఇట్లా ఉడికించుకున్నా పెరుగు వేసుకున్నాక. ఇప్పుడు ఆయిల్ ఇడుస్తుంది చూడు, అది గోలినట్టు ఎట్లయితుంది, ఆయిల్ ఇడుస్తుందా తేజ, చూస్తున్నావా? అలాగే చెప్తున్నా, నీకు చెప్తున్నా. ఇప్పుడు వంకాయలు మనం వేయించుకున్నాం కదా నూనెలో, అదే ఆయిల్ ఫస్ట్ వేసింది వంకాయలకు వేసింది. ఇప్పుడు కలిపేసుకుందాం. మనకు ఎంత సూపు కావాలన్నది మనం ఆలోచించుకొని, ఇట్లనే ఉడక తినాలనుకుంటే తినండి, మీ ఇష్టం. ఇట్లనే తింటాము అనుకుంటే తినండి ఈ రకంగానే. ఇక కొంచెం సూపు కావాలని ఉంటుంది అనుకో, పోసుకుందాం. మనమైతే నేనైతే సూప్ పోస్తా, ఇంకా నాకు కొంచెం సూపే కావాలి. వంకాయకు వాటర్ తీసుకుందాం. గ్లాస పోస్తున్నా. ఇట్లా సైడ్లకి ఇట్లా అనాలి, అప్పుడు పెద్ద మనుషులు అందరూ ఏది వేస్ట్ పోనీయకపోదురు. ఇట్లా అండినాక ఇట్లా సైడ్ల నుంచి ఎత్తురు, ఇట్లా వేస్తురు. అలాది వేరే ఉంటుండే వంట, అది ఏది వేస్ట్ కాకుండా సూపర్ చేస్తురు వాళ్ళు వంటలు. అది గుర్తుకొస్తుంది. మా అమ్మ, మా అత్తమ్మ, మా బాపమ్మ అందరు చేసిన వంటలు నేను మీకు ఈ రెసిపీ చేస్తున్నాను. ఇగో సింపుల్గా చేనులకి వెళ్ళి తేవాలి, వంకాయలు ఇట్లా వండుకోవాలి, తినాలి. పెరుగు పాలు మత్తుకుంటుండే అట్లా. పెరుగు పాలు ఇంట్లో సల్లలు చేస్తురు. పెరుగు ఇట్లా సల్ల చేస్తే ఏంటంటే నాకు ఎన్న వెళ్తుండే, మళ్ళీ చల్లనైతే ఇక పెరుగు లెక్క ఉంటుండే. ఇట్లా తమ్మడం అందరూ చెంబులు పట్టుకుని వస్తే పోషిస్తురు. చల్లకవంతో ఇట్లా ఇట్లా అది చేసి పెద్ద కుండ పెడుతురు. ఆ కుండ వచ్చిన వాళ్ళకల్లా పోసి. ఈ ఎండాకాలం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు గట్క పోసుకుందరు, ఏదో చేసుకుందరు. ఏదో మామూలు వాళ్ళు చెంబులు పట్టుకుని వస్తారు, అంబలికి చెంబులు పట్టుకుని వస్తారు. అంబలు లేని చేనులకు పోతే అంబలు తీసుకోవద్దు. ఇక అట్లా ఇక మంచికింత సర్వలు తీసుకొస్తే అది అమ్ముకున్నాడు ఉండకపోవు. చల్ల మంచికింత పోసిచ్చుడే ఉంటుంది. ఇక కుండ మొత్తం కాల్ చేసేదాకా మా లచ్చవనైతే మా బాపమ్మనైతే ఇవ్వకపోవు. అయిపోయి లచ్చవ కోల లచ్చవ అంటారు. అమ్మతనానికి అయితే సూపర్. ఇక స్టవ్ బంద్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం లాస్ట్లో. మనం లాస్ట్కి బంద్ చేసుకుంటప్పుడు కొత్తిమీర వేసుకుంటే స్మెల్ లెవెల్ ఉంటుంది. ఇట్లా ఇట్లా కట్టెలు వేసుకుంటే మంచిగా ఈ రకంగా సూప్. ఇంకా చల్లగా అయితే ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది. ఇంకా పలసగా కావాలంటే ఇంకా ముందే అంతే. వంకాయనైతే మెత్త ఉడికిపోయింది. చూపెట్టనా? కాలుతుంది. ఇక చూపెట్టాను. రెడీ అయింది. ఇక లైక్ చేయండి, కామెంట్ పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కమ్మతనానికి సింపుల్గా ఇట్లా చేసుకోండి. ఎవరు చేయరాని అమ్మాయి కూడా ఇట్లా వేసేసుకోవచ్చు. కమ్మగా తినచ్చు, టేస్ట్ లెవెల్ ఉంటుంది.
ఇక నన్ను నమ్మి చేయండి, కమ్మతనానికి ఇక తగ్గం. ఈ టేస్ట్ సూపర్ సూపర్. సింపుల్ వంకాయ కర్రీ, మనము పెద్ద ప్రాసెస్ లేకుండా అయినా కూడా సింపుల్ అయిన టేస్ట్ అయితే ఓ లెవెల్ ఉంటుంది. చూడు ఎంత బాగా చేసింది మమ్మీ, చూడు ఇలా వేసుకోమ్మా. దీన్ని నిండి వేసేసినామేమే, మొత్తం నిండి చేసినావు కర్రీ మొత్తం. అంటే ఇది బౌలు నిండుగా వేసిన. మరి వాళ్ళకు ఎంత వచ్చింది ఏమొచ్చింది ఏర్పడద్దా, తెలవాలి వాళ్ళకి, తెలవాలి. ప్రతిదీ వాళ్ళకు నాకు షేర్ చేసుకుంటేనే సంతోషం. వంకాయ వక్కలు, పచ్చిమిర్చి కూడా మంచి టేస్ట్ ఉంటుంది. నాకైతే నోట్లో వాటర్ వస్తున్నాయి. ఇష్టం నాకు వంకాయ, ఇష్టం కదా. నాన్ వెజ్ అయినా ఇంత సంతోషపడా నేను. తీసుకుందామంటే ఓకే అన్నావు కదా ఆ రోజు వంకాయ. వంకాయ తీసుకుందామంటే ఎప్పుడు కూడా నేను వద్దనా, ఇష్టం కాబట్టి. మీకు కూడా ఫేవరెటా వంకాయ? వేడి వేడి రైస్ ఎండాకాలం మీకు పొగెళ్తుందమ్మా. సమ్మర్ కొద్దిగా చల్లగానే తినాలి. ఇక ముందే రైస్ పెట్టేసుకోవాలి మమ్మీ. నువ్వు 2 ఎట్ ఏ టైం చేస్తావు కదా, ఎట్ ఏ టైం కాదు, ఇక కొద్దిగా రైస్ ముందే పెట్టేసి. ఇక ఎంత మంచి ఉడికిందో ఇట్లా, సూపర్ ఉడికింది, మంచి ఉడికిచ్చినావు. కాలుతుందా మెల్లగా. పచ్చిమిర్చి కూడా ఉంది, వంకాయ ఉంది, అన్నీ సూపర్ ఉంది. నాకేదో ఫంక్షన్ లో తిన్నట్టు అనిపిస్తుంది. అవునా? మనకు కులం బంతి పెడుతురు కదా ఊర్లలో, అట్లా టేస్ట్ వస్తుంది, మంచిగా వస్తుంది, కమ్మ వస్తుంది. ఫంక్షన్ టేస్ట్ వచ్చింది, బాగుంది, చాలా టేస్ట్ ఉంది. మెత్త కుక్ అయిపోయింది వంకాయ. టేస్ట్ అయితే వేరే లెవెల్, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. వెంటనే చేసేసుకొని, చాలా టేస్ట్ అయిన రెసిపీ. నాకు ఈరోజు పండగ. సింపుల్గా అల్టిమేట్ టేస్ట్, రుచి అద్భుతం. మీరు వెంటనే చూసి చేసేసుకోరు, పక్కా టేస్టీ వస్తుంది మీకు కూడా, కన్ఫర్మ్. తిందా మమ్మీ? బాగా చేసినవి, బాగా చేసినావు, వస్తున్నాయి మంచిగా చేసినవి. లైక్ చేయండి, ఒక లైక్ అయితే ఇచ్చుకొని ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకుర్రి. మమ్మీ రెసిపీస్ నచ్చితే ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సరే.